హాయ్ గైస్, నమస్కారం. నా పేరు పవన్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఒప్పో ఎఫ్ సిరీస్ గురించి అయితే మాట్లాడదాం. సో మనకి అమెజాన్లో అయితే బ్యానర్స్ అయితే కనబడుతున్నాయి, ఒప్పో F19 Pro, ఒప్పో F19 Pro Plus అనేసి. సో వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. అలాగే ఎప్పుడు రాబోతుంది, ప్రైస్ ఎంత ఉండబోతుంది అనేసి. ఒక మీరు ఒప్పో F19 సిరీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియోని మీరు చివరిదాకా అయితే చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఓన్లీ బ్యానర్స్ మాత్రం కనబడుతున్నాయి. దీనికి సంబంధించిన స్పెక్స్ అయితే మనకి వీళ్ళు లీక్ చేయలేదన్నమాట. బట్ తెలిసిందే కదా, ఒక ఫోన్ వస్తుందంటే దానికి సంబంధించిన కొన్ని లీక్స్ అయితే చాలామంది లీక్ చేస్తుంటారు. సో అలాగే మనకి ట్విట్టర్ ద్వారా సుధాంశు అనేసి ఒక టిప్ స్టార్ అయితే ఉన్నారు. సో అతనైతే మనకి ఒప్పో F19 Pro, F19 Pro Plus సంబంధించిన స్పెక్స్ అయితే లీక్ చేశారు. సో వాళ్ళని అయితే ఈరోజు మీకు షేర్ చేస్తాను. సో మ్యాక్సిమం మనకి 90% అయితే ఇదే స్పెక్స్తో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో లెట్ వి టాక్ అబౌట్ F19 Pro గురించి అయితే మాట్లాడదాం. సో ఇందులో డిస్ప్లే చూసుకుంటే 6.4 inches Amoled డిస్ప్లే అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి పంచోల్ కట్అవుట్ అయితే ఇచ్చారనమాట సెల్ఫీ షూటర్ కోసం. అలాగే ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. ఇందులో మనకి హై రిఫ్రెష్ రేట్ ఉంటుందా లేదా అనేసి మెన్షన్ అయితే చేయలేదు. ఈ ఫోన్ వచ్చేసరికి మనకి Mediatek Helio P95 ప్రాసెసర్ అయితే ప్యాక్ అయ్యేస్తుంది అనమాట. సో సేమ్ ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేస్తూనే ఉన్నారు ఒప్పో వివో వాళ్ళైతే. సో ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది, P95 ప్రాసెసర్. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈసారి 48 మెగాపిక్సెల్ క్వాడ్ కోర్ కెమెరా సెటప్ అయితే యూజ్ చేశారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, ఇంకా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్. సో రెండు డబ్బా సెన్సార్లు అని చెప్పొచ్చు. అలాగే ఫ్రంట్కి వచ్చేస్తే ఇంకా పంచోల్ కట్అవుట్లో 60 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. బ్యాటరీ వచ్చేసరికి 4310 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 30 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 6+128 GB సంబంధించిన ఇంటర్నల్ ర్యామ్ అలాగే స్టోరేజ్ అయితే మనకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇతను లీక్ చేసిన ప్రైస్ చూసుకుంటే మనకి ఫోన్ అరౌండ్ 20,000 రూపీస్లో అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అనేసి ఇతనైతే మెన్షన్ చేస్తున్నాడు. బట్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్ ద ప్రైస్. సో దెన్ మనం ఒప్పో F19 Pro Plus గురించి మాట్లాడదాం. సో రెండింటికి మనకి పెద్ద చేంజెస్ అయితే ఉండవు గైస్. సో చిన్న చేంజెస్, చిన్న డిపార్ట్మెంట్స్లో చేంజెస్ అయితే గమనిస్తుంటాం. సో Pro Plusలో కూడా మనకి 6.4 inches Amoled డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. ఇది కూడా మనకి ఫుల్ హెచ్డీ సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. పంచోల్ కట్అవుట్ అయితే కూడా దీంట్లో యూజ్ చేశారనమాట. అలాగే దీంట్లో ప్రాసెసర్ చూసామంటే ఈ ఫోన్ వచ్చేసరికి సేమ్ Mediatek Dimensity 800u అయితే యూజ్ చేశారు. ఏదైతే మనకి బడ్జెట్ ఫోన్స్ చూసాం కదా 20,000 రూపీస్లో, సో సేమ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఇందులో మనకి 5Gకి అయితే కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇందులో వచ్చేసరికి బ్యాక్ సైడ్ మనకి కెమెరా సెటప్ గురించి మాట్లాడితే 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే యూజ్ చేశారు. సో మనలో మన మాట ఏంటంటే మనకైతే ప్రోలో చూసుకుంటే క్వాడ్కో కెమెరా సెటప్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ మనకి Pro Plusలో చూసామంటే 1 మెగాపిక్సెల్ అయితే తగ్గించారనమాట. బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ దే ఆర్ థింకింగ్. సో వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు. సో మనకి 18 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ మైక్రో సెన్సార్ అయితే యూజ్ చేశారు. నాకు తెలియదు. సో మీ కామెంట్ సెక్షన్లో కింద షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అలాగే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. సో దీంట్లో బ్యాటరీ బ్యాకప్ చూసామంటే సో మనకి 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే కూడా చేస్తుంది, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇక్కడ మనకి ర్యామ్ మోడల్ చూసుకుంటే హై అండ్ ర్యామ్ మోడల్ అయితే యూజ్ చేశారు, 8+128 GB. సో దీనికి సంబంధించిన ప్రైస్ ఇతను లీక్ చేసిన దాని ప్రకారం చూసుకుంటే అరౌండ్ మనకి 25,000 రూపీస్ లోపల అయితే వస్తుందన్నమాట. సో గైస్ ఇది మనకి ఒప్పో F19 Pro, F19 Pro Plus గురించి మాట్లాడితే. సో ఫైనల్గా నా ఒపీనియన్ వచ్చేసరికి ఇక్కడ మనకి 5G, మీకు 5G మాత్రమే కావాలనుకుంటే మాత్రం ఏదైతే మనకి మంచి ఆఫర్స్లో ఇంకా బెటర్గా అయితే మనకి రియల్మీలో అయితే లాంచ్ చేశారు నార్జో 30 Pro. అలాగే మనకి రియల్మీ X7 అయితే కూడా ఉందన్నమాట. సో బెస్ట్ ఫోన్స్ అని చెప్తాను. సో పర్టికులర్గా మీరు ఒప్పోకి సంబంధించిన F19 Pro కానీ F19 Pro Plus తీసుకోవాలనుకుంటే మాత్రం సో ఖచ్చితంగా మీరైతే కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేసే వాళ్ళైతే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏదైతే F19 Pro అనేది అంత బెస్ట్ వర్త్ అయితే కాదని చెప్తాను 20,000 రూపీస్లో. బికాస్ ఆఫ్ మనకి X7 7 Pro అయితే ఉంది. ఇంకా మనకి రియల్మీకి సంబంధించిన నార్జో సిరీస్ బడ్జెట్లో 16,999 రూపీస్కి 5G సపోర్ట్ చేస్తుంది. ఒక మీరు తీసుకోవాలనుకుంటే యూ కెన్ గో విత్ ఇట్ F19 Pro Plus 25,000. సో అక్కడ మీకు ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే ఉన్నాయి. రీసెంట్గా మనకి IQ3 కూడా ప్రైస్ తగ్గించారనమాట. అలాగే రియల్మీ X3 అయితే ఉంది, మనకి వివో V20 అయితే ఉంది. సో చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి. సో గైస్ ఒకవేళ మీరు ఫోన్ లాంచ్ చేస్తే ఏ తీసుకుంటారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్రజెంట్ ఈ సంబంధించిన లాంచ్ డేట్ గురించి మాట్లాడితే సో అమెజాన్లో బ్యానర్స్ అయితే కనబడుతున్నాయి కమింగ్ సూన్ అనేసి. సో ప్రజెంట్ ఎటువంటి ఎగ్జాక్ట్ డేట్ అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు. బట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దీస్ మొబైల్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనమాట. సో వచ్చిన వెంటనే నేను అయితే నా కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో గైస్ ఇది ఈ వీడియోలో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి గైస్. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలా వీడియో పెట్టిన వెంటనే మీకు అలా నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. మిమ్మల్ని అయితే నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను గైస్. దిస్ ఇస్ పవన్ బగడాల సైనింగ్ ఆఫ్ అండ్ మీట్ యు ఇన్ అనదర్ వీడియో. బై బై నౌ.